నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఎప్పుడో 8వ శతాబ్దంలో మహమ్మద్ బిన్ ఖాసిం గాడు హిందూ దేవాలయాలపై దాడులు మొదలుపెట్టిండు. ఈ దేశంలో అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీ సుల్తానులు, మొఘలుల కాలంలో కూడా మన తెలంగాణలో అనేక చోట్ల హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. అప్పుడంటే మహమ్మదీయుల అరాచక పాలన. మరి ఇప్పుడు కూడా దాడులు ఎందుకు జరుగుతున్నాయి? గతేడాది అక్టోబర్లో సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి నుంచి ఇప్పటి వరకు సుమారు 20కి పైగా ఆలయాలపై దాడులు జరిగాయి. ఇక ఇవి సరిపోలేదు అన్నట్లు సున్నం చెరువులో ఉన్న హనుమాన్ గుడిని సుందరీకరణ పేరుతో తీసేస్తదట కాంగ్రెస్ సర్కార్. నాకు చాలా మంది చెప్పారు, సార్ రాత్రి మీ గుడి తీయడానికి రెడీగా ఉన్నారు, హైదరాబాద్లో కొద్దిగా చూసుకోండి అని. కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన హైడ్రా మరి పక్కనే పచ్చ రంగులో ఉన్న దర్గా ఎందుకు కనిపించడం లేదు ప్రభుత్వానికి? నేను హైడ్రాకి ఒకటే క్వశ్చన్ చేయాలనుకుంటున్నా, సవాల్ చేస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే తోల రోడ్ మీద దర్గా ఉంది, ఫస్ట్ దాన్ని తొలగించండి. మీకు దమ్ము ధైర్యం లేదు, ముస్లింల దగ్గరికి వెళ్ళడానికే చేతగాట్లే మీకు. హిందూ ఆలయాలు అంటే ప్రతి వాడికి లోకువేనా? ఒక్కసారి ఏడాది కాలంలో మన దగ్గర ఉన్న గుళ్ళపై జరిగిన దాడుల్ని గుర్తు చేసుకుని సున్నం చెరువు హనుమాన్ టెంపుల్ ముచ్చట మళ్ళీ మాట్లాడుకుందాం. 2024 అక్టోబర్ 14 తెల్లవారుజామున 4:30 గంటలకు సల్మాన్ సలీం అనే బట్టేబాజ్ గాడు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలోకి వెళ్లి అమ్మవారి విగ్రహాన్ని అవమానపరచడంతో పాటు ముక్కలు ముక్కలు చేసిండు. ముస్లిం మత బోధకుల ప్రవచనాలు విని విని విగ్రహ ఆరాధనపై ద్వేషం పెంచుకున్న ఈ దుర్మార్గుడు ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చి మరీ ముత్యాలమ్మ వారిని ముక్కలు చేసిండు. అక్కడున్న పూజారి, స్థానికులు వారిని పట్టుకుని చితకబాదిండ్రు. వీడు అంతకు ముందు ముంబైలో కూడా గణేష్ మండపంలోకి వెళ్ళి చెప్పులేసుకొని వెళ్ళి శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిండు. వాడు పిచ్చోడని కొంతమంది, మతి స్థిమితం సరిగా లేదని మరికొందరు, సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఘటన అదేదో పొరపాటుగా జరిగిందని చెప్పడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. చివరకు ఆ దరిద్రుణ్ణి హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందించిన పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది, వాడికి ఎన్ని రోజుల శిక్ష పడింది అనేది ఎవరికి తెలియదు. ఇక సికింద్రాబాద్లో ముత్యాలమ్మ గుడిపై దాడి జరిగి కేవలం 2 వారాలు గడవక ముందే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలోని హనుమాన్ ఆలయంలో అర్ధరాత్రి నవగ్రహ విగ్రహాల్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసింది. ఈ దాడిని కూడా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ అసలు పట్టించుకోలేదు, పూర్తిగా లైట్ తీసుకున్నారు. అక్కడున్న స్థానికులు, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, వానర సేన లాంటి హిందూ సంఘాలు మాత్రం పెద్ద ఎత్తున నిరసన చేస్తే చివరికి ఒక్కడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వాడికి శిక్ష పడిందా మరి లేదా అన్నది ఇప్పటికీ కూడా ఎవరికి తెలియదు. ఇక శంషాబాద్లో దాడి జరిగిన నెల రోజులకే గాజుల రామారం డివిజన్లో కైసర్ నగర్ శివాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి విగ్రహాల్ని ధ్వంసం చేసిండ్రు. ఆలయంలో ఉన్న వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో పాటు నందీశ్వరుడిపై ఉన్న వస్త్రాన్ని కాల్చేసిండ్రు. గుడి గంటను పగలగొట్టిండ్రు. ఇంత జరిగినా కూడా పెద్దగా ఎవ్వరూ స్పందించలేదు, సర్కార్ అసలే స్పందించలేదు. మరి ఈ దాడికి కారకుడు ఎవరు, వాడికి శిక్ష పడిందా లేదా అన్నది ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇక మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో అర్ధరాత్రి హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిండ్రు గుర్తు తెలియని దుండగులు. హనుమంతుడి విగ్రహం ముందు ఉన్న శివలింగంపై చెప్పులు విడిచి గద పట్టుకున్న హనుమంతుడి చేతిని ముక్కలు ముక్కలు చేసిండ్రు. రాముడి నామం గల రాంపల్లిలో హనుమంతుడి విగ్రహానికే రక్షణ లేకుండా పోయింది. ఆ విగ్రహం చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నా కూడా అవి పనిచేయట్లేదు. ఇది జరిగి నెల రోజులు దాటుతున్నా ఇంతవరకు కూడా దానికి కారకుణ్ణి పోలీసులు పట్టుకోలేదు. ఇవన్నీ గుర్తు తెలియని దుండగులు ఉద్దేశపూర్వకంగా హిందూ దేవాలయాలపై దాడులు చేసిన ఉదంతాలు. స్వయంగా ప్రభుత్వమే చేసిన దాడి కూడా ఒకటి ఉంది. ఇక దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. బంజారాహిల్స్ లో 12 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఒక మూలకు దాదాపు 80 ఏళ్ల నుంచి పెద్దమ్మ తల్లి గుడి ఉంది. చుట్టుపక్కల బస్తీల ప్రజలందరూ ఆ అమ్మవారికి ఏటా బోనాలు సమర్పించుకుంటారు. అక్కడ గుడి ఉండటం వల్ల స్థలమంతా వృధాగా పోతుందని భావించిన సర్కార్ మొన్న ఆషాఢ బోనాలు సమర్పించిన 2 రోజులకే ఒక ఎంఆర్ఓ ఆధ్వర్యంలో అర్ధరాత్రి ఆ గుడిని కూల్చి
అమ్మవారిని ఒక వాహనంలో వేసుకుని తీసుకెళ్లి మరో గుడిలో పెట్టిండ్రు. అమ్మవారికి 100 గజాల స్థలం ఇస్తే మా డబ్బులతోనే గుడి కట్టుకుంటామన్నా కూడా సర్కార్ వినిపించుకోలేదు సరికదా. వందలాది మంది పోలీసులను పెట్టి హిందూ సంఘాలు చేస్తున్న ఆందోళనని అణిచివేసింది. బజరంగ్ దళ్ లాంటి సంఘాలు పోలీసుల వలయాన్ని ఛేదించుకుని తాత్కాలిక గుడిని కట్టే ప్రయత్నం చేసినా గుడి నామరూపాలు లేకుండా చేసి ఈ రోజుకి కూడా అక్కడ పోలీస్ పహారా పెట్టిండ్రు. బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి దాకా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం మొదట్లో వదిలేసిన ముచ్చట సున్నం చెరువులో ఉన్న హనుమాన్ గుడి. ఈ గుడిని కూడా తీసేయాలని కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తోంది. హనుమాన్ గుడి సున్నం చెరువు సుందరీకరణకు అడ్డుగా ఉందని, విగ్రహంతో పాటు గుడిని లేకుండా చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మేము రోజు పూజలు చేసే మా హనుమంతుడి గుడిని అట్లెట్లా తీసేస్తారని పూజారి హైడ్రా అధికారులతో అంటే, అరే నిన్ను ఎన్కౌంటర్ చేస్తా అని అంటున్నాడట హైడ్రాలో పనిచేస్తున్న ఒక సిఐ. ఈ సామి పోతే నీ షూట్ చేసి పడేస్తాను పక్క జరగంట. అరే ఏం ధైర్యంతో షూట్ చేస్తాడు? ఎంతమంది షూట్ చేస్తారు? గుడి తీసేసి వేరే దగ్గర పెడతామంటే మీకు ఏం అధికారం ఉంది సార్ పెట్టడానికి? మీరు ఎవరు పెట్టడానికి? ఇది ఎవడిచ్చిన ధైర్యం మీకు? ఆ పూజారిని ఎందుకు? హిందువులందరినీ కూడా ఎన్కౌంటర్ చేయండి, అందరినీ చంపేసిండ్రు అనుకోండి, ముస్లిం రాజ్యం తెచ్చుకోవచ్చు, నిజాం సామ్రాజ్యం స్థాపించుకోవచ్చు. ఆ సిఐ ఎవరో ఆయనకు నేను చెప్తున్నా, నెలకు వస్తున్న జీతం రాష్ట్రంలో ఉన్న మెజారిటీ హిందువులు కడుతున్న పన్నులో నుంచి. హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా చట్టం, ప్రజాస్వామ్యం, ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది కాబట్టి సంయమనం పాటిస్తున్నాం. బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి గుడిని తీసేసినా ఓపిక పడుతున్నాం. సున్నం చెరువులో ఉన్న హనుమంతుడి జోలికొస్తే మాత్రం హిందువులం ఊరుకోం. హిందువుల ఓపికను ఇంకా పరీక్షించొద్దని మేము దండం పెట్టి ఆ సిఐతో పాటు ప్రభుత్వానికి కూడా పెద్ద విజ్ఞప్తి చేస్తున్నాం.